హాయ్ అండి, నమస్తే. నేను మీ నిరిష. వెల్కమ్ ద నిరిష భోజన ఛానల్. ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షేర్వా కర్రీ ఇంకా ఆవిరి కుడుము చేశారండి. చాలా చాలా బాగా కుదిరింది అనమాట. ఇంకా నేను కేజీ చికెన్ అయితే తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. మసాలాకి అయితే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు, ధనియాలు, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని హోల్ మసాలా, గరం మసాలా గింజలు అయితే వేసుకొని మసాలా అయితే పచ్చివాసన పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా పక్కన స్టవ్ వెలిగించుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆవాలు అయితే వేసుకొని తాలింపు పెట్టుకొని తాలింపు బాగా వేగనించి మన హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకున్నాను అనమాట. హాఫ్ కేజీ చికెన్ ఫ్రైకి అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఇంకా చిటికెడు పసుపు అయితే వేసుకొని చికెన్ అయితే బాగా ఫ్రై అయిన చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా పక్కన మసాలా కూడా ఫ్రై అయిపోయిందా చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట. షేర్వా కర్రీకి టమాటా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకా తగినంత వాటర్ అయితే వేసుకున్నాను. మీకు షేర్వాకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. ఇంకా బాగా కుక్ అయితే అయిపోయింది. ఇంకా పక్కన నేను ఆవిరి కుడుము అయితే పెట్టాను. ఆవిరి కుడుము ఎలా చేసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇంకా చికెన్ చూస్తారా మంచి స్మెల్